రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. నేడు విచారణకు హాజరు కానున్న ప్రముఖ డైరెక్టర్ క్రిష్. ఇప్పటికే క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన గచ్చిబౌలి పోలీసులు. క్రిష్ డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేది విచారణలో తేల్చనున్నారు పోలీసులు. క్రిష్కు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఏదైతే రాడిసన్ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ రోజు సినీ డైరెక్టర్ క్రిష్ ని పోలీస్ అధికారులు విచారించడం జరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కొన్ని రిమాండ్ కూడా విధించడం కూడా జరిగింది. ఈ కేసులో ప్రధానంగా మొత్తం 10 మంది మీద కేసులు నమోదు చేశారు. అందులో సీనియర్ నటి లిక్కీ, ఆ తర్వాత ఖుషితో పాటు ఈ డైరెక్టర్ క్రిష్ కూడా ఆ రోజు రాడిసన్ ఏదైతే హోటల్లో వివేకానంద్ ఇచ్చిన పార్టీలో ఆయన హాజరు కావడం జరిగింది అని చెప్పేసి అధికారులు చెప్తారు. ఖచ్చితంగా ఇతను కూడా డ్రగ్స్ తీసుకునే ఉంటాడన్న కోణంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ నమోదు వ్యవహారానికి సంబంధించి అధికారులు పోలీసు అధికారులు ఆయనని 41A CRPC కింద నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కోరడం, అలాగే విచారణకు సహకరించాలని డైరెక్టర్ క్రిష్ కి నేరుగా పోలీసులు ఫోన్ చేసి మరీ సహకరించాలని కోరారు. ఖచ్చితంగా ఈ రోజు విచారణకు హాజరవుతాను, తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, పార్టీకి హాజరైన మాట వాస్తవమే, తాను ఉన్న సమయంలో ఎలాంటి డ్రగ్స్ వాడకం కూడా జరగలేదని కూడా చెప్తున్నారు. అలాగే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మిగతా పరారీలో ఉన్న మిగతా సీనియర్ నటులు కానీ, ఆ తర్వాత ఈ వివేకానందకు సంబంధించిన స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రధానంగా వీళ్లకు డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ కోసం కూడా పోలీసులు తీవ్రంగా గాలించడం జరుగుతుంది. ఇక వివేకానంద ఫోన్ ని సీజ్ చేసిన పోలీసులు దాంట్లో ఏదైతే ఆధారాలు సేకరించిన క్రమంలో చాలా మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది విఐపీలు ప్రముఖులు కూడా ఇతను గతంలో తరచుగా రాడిసన్ లో ఏదైతే పార్టీ ఇచ్చారో అందులో హాజరైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు ఈ రోజు డైరెక్టర్ క్రిష్ తో పాటు మిగతా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్స్ కానీ, ఆ తర్వాత నటీనటులు కానీ, వీరు ఎవరైనా సరే వారందరినీ కూడా విచారణకు పిలిపించి వారందరి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు మాదాపూర్ సైబరాబాద్ పోలీసులు సిద్ధం కావడం జరిగింది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.